హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ మిషన్ కొట్టే ప్రాసెస్ చెప్తానండి. ఈ నా వీడియోలు చూస్తారు చూడండి, అది 10% అండి. ఆ వీడియో కోసం కొద్దిసేపు ఏదో రెడీ అవ్వాలన్నట్టు అట్లా తీసి పెడుతున్నాను, కానీ ఒరిజినల్ ఇదండి. నేను మిషన్ కుట్టాలంటే అందరికీ ఒక కత్తెర, ఒక టేపు, బట్టలు ఉంటే చాలు కదా అండి. నాది అది కాదండి. ప్రజెంట్ హిప్ బెల్ట్ అండి, బ్యాక్ పెయిన్, సయాటికా ఉందండి. అందుకే కంపల్సరీ నేను ఈ బెల్ట్ వాడాలి. కానీ ఈ బెల్ట్ ఆడినా కానీ ఏం యూజ్ ఉండదు, కానీ డాక్టరు వాడమ్మా అన్నది అన్నారండి. అది పక్కనే ట్యాబ్లెట్లు ఉంటాయండి, శ్రీ విసిగిచ్చేద్దమ్మా. దాంతోపాటు ఈ మెంతో ప్లస్ కూడా అండి. ఈ సయాటికా ఉన్న వాళ్ళు అయితే చాలా వరకు మిషన్ తొక్కద్దనే చెప్తారండి డాక్టర్లు. నాకైతే ఈ వెన్నెముక ఏదైతే ఉబ్బును కూడా ఉబ్బిందండి. ఇంకా ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను మిషన్ కుట్టాల్సిందే అండి, వేరే అవకాశం కూడా లేదు. ఆ వీడియోని నన్ను అట్లా చూసి అబ్బా అన్న హ్యాపీగా ఉంది, బాగుందని అనుకోవచ్చు. లేదండి, కష్టపడుతూ ఫ్యామిలీని సాక్కోవాలనేసి ఒక డిసిషన్ తీసుకున్నాను. దానికోసం కష్టపడి ఇంకా కొంచెం భగవంతుడి ఎనర్జీ ఇస్తే ఇంకా బాగా మిషన్ కుట్టుకుందనే, ఇంకా బాగా మా ఆయన్ని పిల్లల్ని చూసుకోవచ్చునని చిన్న హోప్ అండి. అలాంటి రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. నాకు హెల్త్ బాగుంటే బాగుంది అని ఆలోచన అండి, ఇంకేం లేదు. ఎందుకంటే సతీష్ సిచ్యువేషన్ కొంచెం బాగాలేదు కదా అండి. నాకు ఎందుకు ఇప్పుడు అనగానే నాకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చిందా అని అనిపిస్తుందండి. ఈ ఒక 2 వీక్స్ నుంచి కూడా నేను సక్రంగా మిషన్ కుడతలేదండి. మీకు ఇక్కడ నా దగ్గర బట్టలు చూపిస్తాను చూడండి, ఎన్ని ఉన్నాయో. ఇటు చూడండి, దీని మీద కవర్లు అంతా స్టిచ్ చేయాల్సినవి అండి. ఎప్పుడు వీటిని చూస్తేనే భయం వస్తుందండి నాకైతే. అరే వీటిని అన్నింటినీ ఎప్పుడు కొట్టగలుగుతానా అనిపిస్తుందండి. ఆల్రెడీ 2 కట్ చేసి మిషన్ మీద పెట్టున్నానండి. ఇంకా ఇవాళ సాటర్డే కదండి, సతీష్ డయాలసిస్కి వెళ్ళిపోయినాడు. మిడ్-నైట్కి అట్లా వస్తాడు. సతీష్ వచ్చినాక ఇంకొంచెం టెన్షన్స్ వేరే ఉంటాయండి. చేతికి బ్యాండేజ్ మారుస్తాడండి. మొన్న అయితే బ్లడ్ చాలా వరకు లీక్ అయిపోయిందండి. ఆ రోజు నైట్ నిద్ర ఉండదు. ఎట్లా చెప్పాలి, మీరు నన్ను వీడియోలో చూస్తారు చూడండి, అది 10%, ఇక్కడ 90% డేంజర్ సిచ్యువేషన్ అండి. ఇంతటితో ఈ వీడియో నాపేస్తానండి. సతీష్ వచ్చినాక ఈరోజు సతీష్ ఎట్లయినా వీడియో చేసి పెడతానండి. నా వీడియోలు కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు యూస్ఫుల్గా ఉంటాయి.